ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఇండియా జట్టుకు భీమవరానికి చెందిన ప్రశాంత్ నియమితులు కావడం అభినందించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమళ్ల చంద్రశేఖర్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. రోజు మన భీమవరం నియోజకవర్గానికి, మన ప్రాంతానికి మనం ఎంతో ఆనందపడే రోజు. మన శాసనసభ్యులు, పిఏసి చైర్మన్ రామాంజనేయులు గారు మరి కుమారుడు ప్రశాంత్ గారి ముందర మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అప్పుడు ఆయన చేసిన పనికి ఇలా నేషనల్ ఇండియన్ క్రికెట్ టీంకి ఏషియన్ కప్కి మేనేజర్గా పంపడం అంటే సామాన్య విషయం కాదు. మరి మనందరం కూడా, మన ప్రాంతవాసులందరూ కూడా, మన ఏపీ నుంచే కూడా అందరూ కూడా దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు. ఇంత పెద్ద పోస్ట్ వచ్చినందుకు ఆయన కంగ్రాచులేషన్ చెబుతున్నాం. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ దేవుడిని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో క్రికెట్కి కాకుండా మన ప్రాంతానికి కూడా ఆయన సేవలు మనందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన భీమవరం, మన ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తనయుడికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎందుకంటే యువతంతా కూడా ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి క్రికెట్, ఆ యొక్క క్రికెట్కి అత్యున్నతమైనటువంటి భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా నియమించబడటం అనేది సామాన్య విషయం కాదు. చాలా గొప్ప అచీవ్మెంట్గా మన భారతదేశానికే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా మన భీమవరం ప్రాంతంలో కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం, ఆనందపడుతూ ఉన్నాం. భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా చేయడం అనేది మన ప్రాంతం నుంచి మరి మొట్టమొదటి